బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో ఎస్ఐపి, ఎస్డబ్ల్యూపి ఆ రెండింటి మీద ఏంటిది తేడా అనేది చూద్దాం. జనరల్గా ఎస్ఐపి అందరికీ తెలిసిన పదం, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వల్ల ఏంటిది అంటే, మన దగ్గర పైసలు ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్లోనో షేర్లలోనో ఇన్వెస్ట్ చేసే పద్ధతిని ఎస్ఐపి అంటారు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే సిస్టమాటిక్గా ప్రతి నెలనో, 2 నెలలకో, 3 నెలలకో, నెలలో ఒక 4-5 డేట్లు ఉంటాయి. ఆ డేట్లలోనో ఎప్పుడైతే వీలైతే ఒక డేట్ టైం పెట్టుకొని మనము సేవింగ్స్ మాదిరి సిస్టమేటిక్గా ఒక క్రమ పద్ధతిలో ఇన్వెస్ట్ చేసే ఏదైతే పద్ధతి ఉందో దాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు, ఎస్ఐపి. ఇది చాలామందికి తెలిసిన పదం, చాలామంది చేస్తుంది అదే. మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎస్ఐపి కిందకి వస్తాయి. అంటే ఎక్కువ శాతం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా ఎస్ఐపి అని అంటూ ఉంటారు. ఎవరు చెప్పినా ఎక్కువ చెప్పడం ఏమంటారంటే, అవన్నీ ఎందుకు, ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ ఉండు. ఇప్పుడు సపోజ్ జాబ్లోకి వస్తారు, సేవింగ్స్ స్టార్ట్ అవుతాయి, వెంబటే నువ్వు వేరే ఎందుకు మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఎస్ఐపి వేసుకుంటూ పోతుండు, నెలకి 1000, 2000, 5000, 10,000 నీ సేవింగ్స్ని బట్టి నువ్వు ఎంత సేవ్ చేయదలుచుకున్నావు, లేదు షేర్లు కానీ మంచి కంపెనీలు కొనుక్కో. ఇట్లా ఇంకా ఫండ్స్ చాలా రకాలు ఉంటాయి సేవింగ్స్లో. ఇక షేర్ మార్కెట్ వాళ్ళు ఇందులో వేసుకో, అందులో వేసుకో, ఇట్లా ఈ మ్యూచువల్ ఫండ్ వేసుకో అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. దాన్ని ఎస్ఐపి అంటారు. ఒక ఎస్ఐపి ఒక మ్యూచువల్ ఫండే కాదు, దేన్నైనా సిస్టమేటిక్గా మనం ఇన్వెస్ట్ చేసే ప్రొసీజర్ ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, జాగ్ కొనుక్కుంటాడు ఎస్ఐపి ద్వారా. అంటే జాగ్ కొనుక్కొని ఏం చేస్తాడు, ఆ జాగకి ఈఎంఐ మాదిరి మంత్లీ ఎస్ఐపి ద్వారా చేస్తే కొన్నాళ్ళకి ఆ ప్లాట్ అతనిది అయిపోద్ది ఎస్ఐపి. సేమ్ అది కూడా ఒక టైపు. రేపు చిట్ ఫండ్ ఉంటుంది, 5 lakhs 10 lakhs చిట్ వేస్తాడు, ఎస్ఐపి అనమాట. అంటే ఇది మంత్లీ కొంత అమౌంట్ కడుతూ ఉంటాడు, తర్వాత మెచ్యూరిటీ అయిపోయినాక ఆ 5 lakhs 10 lakhs ఏదైతే చిట్ అమౌంట్ ఉందో అది పాడుకోవటానికి కానీ అట్లా. ఎస్ఐపి అంటే లేదు, ఒక సిస్టమేటిక్గా మనం ఇన్వెస్ట్ చేసే ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఎస్ఐపి అంటాం. పొదుపు చేయటం అనమాట, సింపుల్గా పొదుపు చేయటం, ఇట్లా క్రమ పద్ధతిలో పొదుపు చేయటం. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం ఈ షేర్ మార్కెట్ బాగా పెరుగుతుండటం వలన మిగిలిన వాటికంటే కూడా ఇక్కడ మనకే షేర్ మార్కెట్లో డిమాట్ అకౌంట్లు ఓపెన్ కావటం, మ్యూచువల్ ఫండ్స్లోకి విపరీతంగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది రావటం, నెల కొత్త అకౌంట్లు ఓపెన్ కావటం, చిన్న మొత్తంలో కూడా ఇది షేర్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టవచ్చు కాబట్టి వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ అవ్వటం, ఇవన్నీ కూడా దీంట్లో అంటే సింపుల్గా మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేయొచ్చు అని. రెండోది, మనకు ప్రమేయం లేకుండానే మ్యూచువల్ ఫండ్స్ అయితే సేఫ్ ఉంటాయని, తర్వాత పెరిగినప్పుడు గ్రోత్ కూడా వస్తుంది అనేది, ఇవన్నీ జనరల్గా కాబట్టి ఎస్ఐపిలో ఎక్కువ శాతం చేస్తూ ఉంటారు. ఇక రెండో వర్డ్ ఉంటుంది ఎస్డబ్ల్యూపి, ఎస్ఐపి, ఎస్డబ్ల్యూపి. ఇది ఎవరికి ఉపయోగం, ఎస్ఐపి ఎవరికి ఉపయోగం, ఎవరు చేయాలి ఎస్ఐపి, ఎస్డబ్ల్యూపి ఎవరు చేయాలి? ఎస్ఐపికి ఎస్డబ్ల్యూకి తేడా ఏంటిది? ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్, పేరులోనే ఉంది, పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్. ఎస్డబ్ల్యూపి సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్, విత్డ్రాల్ అంటే డ్రా చేయటం. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? ఇన్వెస్ట్మెంట్ ఎవరు, విత్డ్రాల్ ఎవరు? విత్డ్రాల్ ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరు చేయాలి, ఎవరికి అవసరం, ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరు దాన్ని బేస్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఏంటంటే, సీనియర్ సిటిజన్ల కోసం, రిటైర్ అయిపోయిన వాళ్ళ కోసం, రిటైర్ అయిపోతున్నాక రిటైర్ అయ్యే టైంలో పెద్ద మొత్తంలో ఫండ్ వస్తుంది. తర్వాత ఈ రిటైర్ అయిపోయిన తర్వాత సీనియర్ సిటిజన్లు అయినాక వాళ్ళు జాబు అంటూ ఉండదు కాబట్టి వాళ్ళకి ఏజ్ కూడా సీనియర్ సిటిజన్ పెద్దోళ్ళు అయిపోతారు కాబట్టి ఏదైతే అప్పటి వరకు చేసిన పనికి, జాబ్కి రిటైర్మెంట్ అయిపోయినాక పెద్ద మొత్తం మన చేతికి వస్తుంది. ఈ పెద్ద మొత్తం చేతికి వచ్చినాక వీళ్ళకి అప్పటి నుంచి అంటే జాబ్ ఉండదు కాబట్టి ఇన్కమ్ ఉండదు. ఈ ఉన్న ఏదైతే అమౌంట్ రిటైర్మెంట్ టైంలో వచ్చినటువంటి ఫండ్ ఉందో ఆ ఫండ్నే వీళ్ళు వాడుకోవాల్సి ఉంటుంది. అయితే అలా అని చెప్పేసి ఆ ఫండ్ అంతా ఉట్టికినే బ్యాంకులో వేసుకొని బ్యాంకులో వేస్తే వడ్డీ శాతం చాలా తక్కువ,
ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ శాతం తక్కువ, బ్యాంక్ పోస్ట్ ఆఫీసులు వడ్డీ శాతం తక్కువ. అప్పటి వరకు వాళ్ళు ట్యాక్స్ ఎగ్జిబిషన్ కోసం పిఎఫ్లని, పోస్టల్ సేవింగ్స్ అని, ఇన్సూరెన్స్లని ఇవన్నీ చేసి ఉంటారు. ఇక సీనియర్ సిటిజన్ అయిపోయి రిటైర్మెంట్ అయిపోయినాక ఇక వాళ్ళు అవన్నీ కూడా ఏం చేయరు, ఇక మెదలకుండా ఉన్న ఫండ్స్ని యూజ్ చేసుకుంటాం ప్రాపర్గా, అవి తగ్గకుండా అవి మనకు ఉపయోగపడేటట్టు. అంటే ఏంది, మెడికల్కి అనుకోండి, లేకపోతే పిల్లల కోసం అనుకోండి, వాళ్ళ అవసరాల కోసం అనుకోండి, లేకపోతే ఇప్పుడు వాళ్ళకి ఇన్కమ్ ఉండదు కాబట్టి మంత్లీ నెలవారీ ఖర్చుల కోసం అనుకోండి. వీటన్నిటి కోసం వాళ్ళు ఏం చేస్తారు, ఆ పెద్ద మొత్తంలో కొంత భాగాన్ని ఈ అంటే కూతురు అల్లుడనో, మనవడు మనవరాలనో, కొడుకు కోడలను ఎవరికన్నా కొంత ఇచ్చేసి కొంత వాళ్ళు దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. జనరల్గా జరిగేది ఏది, రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చినటువంటి పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ఫండ్స్ని ఇక వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. ఏది, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిది అంటే, సపోజ్ ఒక మంచి పోస్ట్లో ఉండి రిటైర్ అయ్యిండు, 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇప్పుడు కామన్ అనమాట. 1 crore అనేది రిటైర్మెంట్ అంటే మంచి పోస్ట్లో మినిమం, అంటే గెస్టెడ్ క్యాడర్లో రిటైర్ అయితే మాత్రం 1 crore ప్లస్సే వచ్చేస్తాయి. 1 crore ప్లస్. తర్వాత పెన్షన్ ఉంటేనో, అప్పట్లో పెన్షన్ ఉంటేనో పెన్షన్ వస్తుంది. కానీ పెన్షన్ ఎంతున్నా శాలరీ అంత రాదు ఒకటి. ఇక రెండోది ఏంటిది, వీళ్ళకి ఎప్పుడైతే శాలరీ రాదో పెన్షన్ ఎంతో కొంత వస్తుంది. లేకపోతే పెన్షన్ లేదుంది, పెన్షన్ స్కీమ్ ఉంటుంది. ఈ పెన్షన్ స్కీమ్లో మొత్తం రాదు, మళ్ళీ ఏది జరిగినా అంతకుముందు సర్వీస్లో ఉన్నటువంటి ఇన్కమ్ రాదు, కానీ ఎంతో కొంతే వస్తుంది. మిగిలింది డెఫిసిట్ ఉంటుంది. అంటే వీళ్ళ ఖర్చుల కోసం, అంటే కూతురు మీదనో, అల్లుడి మీదనో, కొడుకు మీద, కోడల మీద, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల మీద ఆధారపడకుండా వీళ్ళు ఏం చేస్తారు, సింపుల్గా వీళ్ళకు ఉపయోగపడే కంటెంట్ అనమాట ఇది సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. వీళ్ళ దగ్గర ఒక 50 లక్షలు ఉంది అంటే మిగిలిపోయింది. సపోజ్ ఇప్పుడు రిటైర్ అయిన పెద్ద మొత్తం వచ్చింది, ఒక 50 లక్షలు ఉంది, లేదు 40 లక్షలు ఉంది, 1 కోటి రూపాయలు ఉంది, 40 లక్షలు, ఎంతో సమ్ అమౌంట్ పెద్ద మొత్తం ఉండని, ఏదన్నా ఉండని, ఎంతన్నా ఉండని, మనం ఏం చేయాలి, మనకి నెలకి ఇద్దరికి కనుక అంటే ఒక 40,000 50,000 ఖర్చు అయ్యిద్ది అనుకోండి సుమారుగా. ఏది, మంత్లీ ఎక్స్పెన్సెస్. అంటే అప్పటికి ఏమవుతుందంటే, ఇల్లు ఉంటుంది, ఫ్లాటో ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ ఉంటుంది, అప్పటికి ఆ ఇంట్లో వాళ్ళు ఉండటం జరుగుతుంది. వాళ్ళకి లేదు అనుకుంటే రెంటు, అంటే 2-3 ఉన్నాయి అనుకోండి, రెంట్ కూడా వస్తుంటాయి. అంటే పెన్షను, ఈ రెంట్లు రావటమా, లేకపోతే వీళ్ళు ఉంటే రెంట్ లేకుండా ఉండటమా, ఈ ఇంటి ఖర్చుల కోసం అవసరం అయ్యేది సపోజ్ 40,000-50,000 అనుకోండి, పెన్షన్ ఒక 20,000 వస్తుంది, ఇంకో 20,000-30,000 డెఫిసిట్ అవుతుంది. ఈ 20,000-30,000 ఏదైతే అమౌంట్ ఉందో ఈ 40 లక్షలు 50 లక్షల్లోంచి డ్రా చేయకుండా వీళ్ళు ఏం చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్లో వేస్తారు. ఈ మ్యూచువల్ ఫండ్స్లో వేస్తే, మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు ఇది బాగా గమనించాలి ఇక్కడ. ఎలా అంటే, వీళ్ళకి నెలకు కావాల్సింది సపోజ్ ఇప్పుడు ఒక 40 లక్షలు వేసారు, వీళ్ళకి ఒక 30,000 కావాలి, రైట్. 40 లక్షలు డిపాజిట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్లో, పెద్ద మొత్తం వాళ్ళ లంసమ్ అమౌంట్ వేసిన తర్వాత నెలకు 30,000 సిస్టమేటిక్ విత్డ్రాలు. వీళ్ళకి 5th కావాలంటే 5thకో, 10th కావాలంటే 10thకో ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఆ డేట్ రోజు మ్యూచువల్ ఫండ్స్ నుంచి వీళ్ళ పైసల్లోంచి ఆ అమౌంట్ వీళ్ళ బ్యాంకుకి సిస్టమేటిక్ విత్డ్రాల్ అయిపోతుంది. అంటే ఏంది, ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే, సపోజ్ ఇప్పుడు ఒక మనం 50 లక్షలు వేసినాం, నెలకు 30,000 కావాలి మన ఖర్చుల కింద అనుకున్నాం, 30,000 డ్రా చేస్తాం. సపోజ్ ఈ నెలలో మ్యూచువల్ ఫండ్స్ కనుక 50 లక్షల 50,000 వచ్చినాయి అనుకోండి, దాని మీద ఇన్కమ్ అంటే షేర్ మార్కెట్ బాగా పెరిగింది ఈ నెల అనుకోండి, 50,000 వచ్చినాయి 50 లక్షల మీద. అప్పుడు ఏమవుతుంది, 30,000 మనం తీసుకున్నాం, అక్కడ 50 లక్షలు 20,000 ఉంటాయి ఎక్కడ, మ్యూచువల్ ఫండ్లో. సపోజు మార్కెట్ బాగలేదు, ఇంకేదైనా జరిగింది, మనం 30,000 డ్రా చేసినాం, కానీ మనకు అక్కడ ఉన్న 50 లక్షల్లో 30,000 తీసుకుంటే ఆ నెల 20,000 రావచ్చు. సపోజ్ మనకి వచ్చేటటువంటి ఏదైతే గ్రోత్ మన మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఇన్కమ్ మీద ఏదైతే ఉందో 20,000 వచ్చిందనుకో, 10,000 డెఫిసిట్ కదా, ఆ 10,000 50 లక్షల్లోంచి మైనస్ చేస్తారు. అంటే ఏంటిది, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటే ఏంటంటే, మన పైసలు అక్కడ ఇవ్వటం మ్యూచువల్ ఫండ్స్లో, అది ఎంతన్నా పెరగని ఏమన్నా తగ్గని మన ఖాతాలోంచి జమా ఖర్చు అంటే ఏంది, మనకు కావాల్సింది 30,000 డ్రా చేయటం, బ్యాంక్ అకౌంట్ మాదిరే 30,000 డ్రా చేస్తాం, 40,000 వచ్చిందా 10,000 అక్కడనే ఉంటాయి. సపోజు 20,000 లాభం వచ్చిందా, ఓ 10,000 మన అకౌంట్లోంచి డ్రా చేస్తాం, మైనస్లో ఉంటుంది. అట్లా ఓవరాల్గా మన 50 లక్షలు మనం ప్రతి నెల 30,000 కావాలి అనుకునే డ్రా చేసిన తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు, 50 లక్షలే ఉందా, 51 లక్ష ఉందా, 50 లక్షలకి 50 లక్షలు 50,000 ఉందా,
49,50,000 ఉందా, ఇట్లా మనం చూసుకోవచ్చు. అంటే ఏంటిది, సింపుల్గా ఏంటిది, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో మనం అమౌంట్ వేసుకుంటే, మనకు కావాల్సినంత అమౌంట్ డ్రా చేసుకుంటే అక్కడ జమా ఖర్చు అవుతుంది, లాభం వచ్చిందో యాడ్ అవుతుంది, ఏదన్నా మార్కెట్ ఎన్ఏవి అంటాం, నెట్ అసెట్ వాల్యూ తగ్గితే ఆ మందం దాంట్లో తగ్గుతుంది. ఇదంతా కూడా ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇంకా మీకు ఏమైనా ఎస్ఐపి మీద, ఎస్డబ్ల్యూ మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే, కంటెంట్ కూడా పెడితే మనం పర్సనల్గా డిస్కస్ చేయటమా, లేకపోతే నేను వీలు చూసుకొని మీకు మళ్ళీ రిప్లై ఇవ్వటం జరుగుతుంది. ఇదంతా మీకు ఒక ఎడ్యుకేషన్, అవేర్నెస్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.